ఇదిగోండి హెల్మెట్. ఏమండి నాకు ఒక 500 రూపీస్ ఇవ్వరా? ఎందుకు? సోనా వెళ్తుంది కదండి కోడల చేతిలో పెట్టడానికి. అమ్మకి 5,000 ఇచ్చాను కదా, సోనాకి ఏం కావాలంటే అది ఇప్పియమని. 500 లేకపోతే ఎన్ని ఉంటే అన్ని ఇవ్వండి. సరే వెళ్ళొస్తా. సరే అండి. ఆయన 200 ఇచ్చారు, నా దగ్గర 100 ఉంది కదా, అది కూడా కలిపి 300 ఇస్తాను. ఇప్పుడు వేసుకొని వెళ్ళడానికి ఏ చీర తీయాలి? ఇదే డ్రెస్తో వెళ్తానమ్మా, బాగానే ఉంది కదా, ఆయన కారులోనేగా వెళ్ళేది. ఎందుకు? నేను కొనిచ్చిన కొత్త చీర కట్టుకొని వెళ్ళు, మీ అత్త చూసిందంటే సంతోషపడుతుంది. నా అత్తకి మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా తనకు అనవసరం అమ్మా. నా కొడుకు మంచిగా సంపాదిస్తున్నాడు, నా కోడలికి నా మనవరాలకి ఏదైనా కొనివ్వగలడు అంటుంది. ఇస్తున్నా కాబట్టి ఏమీ అవసరం లేదు అంటుంది. ఇవ్వకపోతే తెలుస్తుంది ఆ మసలు గుణం. తను ఎప్పుడైనా మిమ్మల్ని అది పెట్టు ఇది పెట్టు అని అడిగిందా ఏంటి? వదినా వదినా, మీ రూమ్లో నా ఫోన్ ఉంది వదినా, కొంచెం తీసుకురండి. తెస్తున్నా. ఇదిగో సోనా నీ ఫోన్, అలాగే నా కోడలి కోసం 300 రూపీస్. నీ డబ్బులు దానికి అవసరం లేదు. 300 రూపాయల నా కూతురికి నువ్వు భిక్షం వేస్తున్నావా? అలా ఎందుకంటున్నారు అత్తయ్య? లేకపోతే చూసావా సోనా, నా కొడుకు దగ్గర 1000 రూపాయలు అడుగుంటుంది, 300 నీకిచ్చి మిగతా డబ్బులన్నీ తను ఉంచుకుంటుంది. నువ్వు ఆగమ్మా, ఏది పడితే అది మాట్లాడతావు. ఇలా ఇవ్వదినా. ఇది నా మేనల్లుడు కోసం వదిన, వాడు స్కూల్ నుండి రాగానే ఇవ్వండి. కొడలా తీసుకోవద్దు, కూతురికి మనం ఇవ్వాలి కానీ కూతురు దగ్గర మనం తీసుకోవద్దు. తీసుకోనత్తయ్యా. వదిన నువ్వేమనుకుంటున్నావు? అమ్మ ఉన్నన్ని రోజులే మన బంధం ఉండాలనా? లేదు సోనా. మరెందుకు తీసుకోవట్లేవు? అయినా నేను మీకు ఇవ్వట్లేను, నా మేనల్లుడికి ఇస్తున్నాను. అమ్మ నువ్వు వదిననెందుకు అలా కోపంగా చూస్తున్నావు? అయినా వదిన తన మేనకోడల పట్ల తన బాధ్యతను నిర్వర్తించింది, నేను నా మేనల్లుడి పట్ల నా బాధ్యతను నిర్వర్తించాను. అయినా ఇచ్చిపుచ్చుకుంటూనే కదమ్మా బంధం బలంగా ఉంటుంది. ఇదంతా కాదు, నేను వదిన కలిసి ఉండాలా వద్దా? మీరిద్దరు కలిసి ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి? మరి మేమిద్దరం కలిసే ఉంటాము. నువ్వు కూడా వదిన మీద కోపం వదిలి వదినతో మంచిగా ఉండమ్మా. నాకేం కోపం?